स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै आपदामपहरन्तु ततिम्नः सम्पदामपि दिशन्तु समृद्धिं दन्तकुन्दरुचिदत्तबलानि व्योमकेशसुदृशो हसितानि। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। राजसुन्दराननाम राजगामिनी राजमौलिवल्लभा मृगाधिराजमध्यमा राजमान विग्रह विराजमान सद्गुण రాజతే మహీధరే మదంబికా విరాజతే. ఇక్కడ రాజశబ్దం ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థంలో ప్రయోగించారు. రాజా అంటే చంద్రుడు నాకు అర్థం ఉన్నది. రాజసుందరానన అంటే చంద్రుని వంటి అందమైన ముఖం కలిగిన తల్లి. మరాళ రాజగామిని హంసశ్రేష్టము ఎలా నడుస్తుందో అలా నడుస్తున్నది. మరాళీ మందగమన అనే నామాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. రాజమౌళి వల్లభ, రాజమౌళి అంటే చంద్రశేఖరుడు, ఆయన యొక్క ప్రియురాలు ఈ తల్లి. మృగాధిరాజ మధ్యమ, మృగాధిరాజు అంటే సింహం, సింహము యొక్క సన్నని నడుము ఎలా ఉన్నదో అటువంటి కృశమైనటువంటి నడుముతో ప్రకాశిస్తున్నది. రాజమాన విగ్రహ, ప్రకాశమానమైన స్వరూపంతో ఉన్నది. అదేవిధంగా విరాజమాన సద్గుణ, గొప్ప గుణములతో ప్రకాశిస్తున్నది. ఆమె రూపము ప్రకాశమే, గుణములు ప్రకాశమే. అంటే వెలుగే అమ్మవారి యొక్క గుణము, అమ్మవారి యొక్క రూపము. వెలిగిపోతున్న గుణాలంటే సద్గుణాలు, మహిమాన్వితమైన గుణములతో వెలిగిపోతున్న తల్లి. మహీధరే రాజతే, పర్వతంపై ప్రకాశిస్తున్నది అన్నారు. ఇక్కడ పర్వతంపై అనే మాటకు అనేక రకాల అర్థాలున్నాయి. ఒకటి హిమాచల వంశము పావని గనక హిమోత్పర్వతంపై ప్రకాశిస్తున్నది. అదేవిధంగా కైలాస పర్వతంపై ప్రకాశిస్తున్నది. పర్వతము అనే మాటకి నిజానికి సహస్రార స్థానం అని అర్థం. ఇక్కడ అలాంటి సహస్రార స్థానమనందు ప్రకాశిస్తున్న మా అమ్మ అని స్తుతించారు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో పర్వచంద్ర మండల ప్రభావిడంబనానన పర్వతాధినాథ వంశపావని సనాతని గర్వగంధనాశిని విభావిరి విచారిణాం శర్వచిత్త నాయికా కరోతు మంగళం మమ. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహిమ ఉన్నది. ఇక్కడ మంగళములు కలిగించుగా కానీ శ్లోకంలో చెప్తున్నారు. పూర్ణిమ నాటి చంద్రుని వంటి వదనం కలిగిన ఆ తల్లి పర్వత వంశాన్ని పావనం చేసిన సనాతని అనగా శాశ్వతమైన తల్లి. గర్వగంధనాశిని విభావరి విచారిణాం, విభావరి విచారిణ అంటే చీకట్లో తిరిగే వాళ్ళంటే నిశాచరులు అనగా రాక్షసులు. ఆ రాక్షసుల యొక్క గర్వగంధనాశిని, ఆ గర్వపు వాసనను కూడా నాశనం చేస్తుంది. అంటే వాళ్ళకి ఆఖరికి వాసనగా కూడా గర్వం లేకుండా నాశనం చేస్తుంది ఇక్కడ తల్లి. రాక్షసుల గర్వాన్ని సమూలంగా నాశనం చేస్తున్నదని చెప్పడం. నిశాచరులని చెప్పడంలో విశేషం ఏంటంటే రాత్రి తిరిగేవాళ్ళు, వీని రాక్షస జాతి అనక్కర్లేదు, చీకట్లో తిరిగే వాళ్ళందరూ నిశాచరులే అనగా అజ్ఞానంలో సంచరించేటువంటి సాంసారికుల యొక్క గర్వాన్ని నశింపజేసే తల్లి. సర్వచిత్తనాయిక, శర్వుడంటే శివుడు, శివుని యొక్క చిత్తనాయికైన అమ్మవారు మాకు మంగళము కలిగించుగాక. ఇప్పటి వరకు ఒక గొప్ప కవిగా భక్తుడిగా ఈ స్తబకంలో చూపించినటువంటి గణపతి మునిగారు తర్వాతి శ్లోకంలో తనదైన ఉపాసన యోగ వేదాంత ముద్రను వేయబోతున్నారు. వాటిని ఇప్పుడు గ్రహించబోతున్నాం. ఓజసశ్చ తేజసశ్చ జన్మభూమిరచ్యుత నీలకంజ బంధుబద్ధ మౌళి రాగమస్తుత వీతరాగ పాసజాల నాసబద్ధ కంకణ విశ్వపాలిని మయా మహేశ్వరి విచింత్యతే. అమ్మవారిని ధ్యానిస్తున్నాను. ఎటువంటి ఆ తల్లి అంటే ఓజసశ్చ తేజసశ్చ జన్మభూమి. ఇది తెలుసుకోవాలి. అమ్మవారి ఒక రూపము, ఒక సౌందర్యం మాత్రమే కాదు. ఓజస్సుకి తేజస్సుకి ఆవిడే జన్మభూమి అంటే పుట్టినిల్లు. ఓజస్సు తేజస్సుకి ఆవిడ పుట్టినిల్లు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అసలు ఓజస్సు తేజస్సు అంటే ఏమిటి? సమస్త ప్రపంచాన్ని భరించగలే బలం పేరు ఓజస్సు. అలాంటి ఆ బలంతో ప్రకాశించేటువంటి తేజస్సు. ఓజోసి బలమసి భ్రాజోసి అని ఆ గాయత్రిని మాత్రం స్తుతిస్తారు. అటువంటి ఆ తల్లి సృష్టిలో ఉన్న అన్ని బలాలకి పరాక్రమాలకి ఆవిడే జన్మభూమి. ఎలాంటి జన్మభూమి? అచ్యుత అనగా స్థిరమైన జన్మభూమి. అంతేగాని అమ్మవారి నుంచి ఒక ఓజస్సు వస్తుంది, ఇంకెవరి నుంచో మళ్ళీ ఓజస్సు వస్తుందని లేదు.
సృష్టిలో ఎక్కడొక బలం చూసినా అది అమ్మవారి నుంచి వచ్చినదే, ఎక్కడొక గొప్పతనాన్ని చూసినా అది అమ్మవారి యొక్క వెలుగు కిరణమే అని తెలుసుకోవాలి. దీన్ని బట్టి బలాలకి పరాక్రమాలకి అన్నిటికీ మూలము జగదంబిక. అలాంటి తల్లిని ఉపాసిస్తే ఆ బలము పరాక్రమ అనే కిరణాలు మనలో ప్రసరింపజేస్తున్నది. నీలకంజ బంధుబద్ధ మౌళి ఆగమస్తుత అంటే చంద్రుణ్ణి తలపై ధరించిన ఆ తల్లి ఆగమముల చేత స్తుతింపబడుతున్నది. అనగా సమస్త మంత్రశాస్త్రాల్లో కీర్తింపబడిన సకల మంత్రాత్మిక అయినది ఆ జగదంబిక. ఆవిడొక దీక్షా కంకణాన్ని ధరించారు. బద్ధ కంకణం కట్టుకున్నారు అంటే ఆ పని చేయడంలోనే నిమగ్నమై ఉంటారు అని అర్థం. ఇక్కడ ఈ కంకణం కట్టుకోవడం అనేది భారతీయ యజ్ఞ సాంప్రదాయం, ఇప్పటికీ వాడుతూ ఉంటారు. దీక్షా కంకణ బద్ధులైరి అని వాడుతూ ఉంటాం. ఇవి యజ్ఞాల సంస్కారం ఇంకా ఈ జాతిలో మిగులుందని చెప్పడానికి మాటలేని మిగులున్నాయి. కనీసం దీక్షా కంకణం, నడుం బిగించారు, ఈ మాటలు వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా యజ్ఞ సంబంధమైన పదాలే. అమ్మవారు దీక్షా కంకణం కూడా ధరించారు. ఆవిడ దీక్ష ఏమిటి? వీత రాగ పాశ జాల నాసబద్ధ కంకణ. చాలా విశేషమైన మాట. ఎవరైతే వైరాగ్యవంతులో వారి పాశాలను పోగొడుతున్నారు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వైరాగ్యం ఉన్న వాళ్ళకే మాయాపాసం తొలగిస్తోంది, వైరాగ్యం లేని వాళ్ళకి ఆ పని చేయట్లేదు ఆవిడ. ఎందుకంటే వైరాగ్యం అంటూ ఉంటేనే వాడు మోక్షం గురించి అడుగుతాడు. అంతేగాని ప్రపంచం మీద ఇంకా అనురాగం పెంచుకుని వైరాగ్యం ఏమీ లేని వాడికి అనవసరంగా ఆవిడ మోక్షం అవ్వదు, ఇది తెలుసుకోవాలి. అని మోక్షం పొందాలంటే వైరాగ్యం ఉండాలి. అంతేగాని అమ్మవారిని ఆశ్రయిస్తే మోక్షం ఇచ్చేస్తారు అని భయంతో కొందరు అనుకుంటూ ఉంటారు. అంత తేలిగ్గా రాదది. ప్రపంచం మీద అనురాగం ఉన్నంత వరకు మోక్షం ఊసు కూడా ఉండదు. వైరాగ్యవంతులకే అమ్మవారు అజ్ఞానపాసాన్ని ఛేదిస్తున్నారు అనే అంశాన్ని చక్కగా చెప్పారు. అటువంటి విశ్వపాలినైన మహేశ్వరి నా చేత ధ్యానింపబడుతున్నది అని చెప్తూ అండమండలం యయా నిరంతరంచ పచ్యతే సంస్ఫురత్య శేషభూత హార్దపీఠికాసు యా శ్వాస దృష్టి సంవిదుష్మనాదవారి వర్త్మభిః యాముపాసతే విదో నమామితాం పరాత్పరాం యాముపాసతే విదో నమామితాం పరాత్పరాం. మొత్తం ఈ స్తబకంలో 25 శ్లోకాలలోని మణిమకుటం లాంటి శ్లోకం ఇదే. ఇది అత్యంత ముఖ్యమైనది. మిగిలినవన్నీ వర్ణనలు, భక్తి లేని వాళ్ళకి ఏదో వర్ణనలు అనిపిస్తాయి. ఈ శ్లోకం మాత్రం మళ్ళీ అపూర్వమైన ఉపాసనా రహస్యాల్ని చెప్తున్నారు. ఇక్కడ జగదంబ అంటే ఏమిటి, ఆవిడ్ని ఎలా ఉపాసిస్తున్నారు ఇది తెలుసుకోగలిగితే వైదిక సంప్రదాయంలో భగవంతుని ఆరాధన విధానాలు అనేక రకాలుగా చెప్పారు. ఇన్ని విధానాలు భగవంతుడికి మార్గములుగా చెప్పిన ఒకే ఒక్క సంస్కృతి పేరే వేద సంస్కృతి. దానికి మరొక పేరే హిందూ మతం, దానికి మరొక పేరే భారతీయత, అదే సనాతన ధర్మం. జగదంబిక అండమండలం యయా నిరంతరంచ పచ్యతే. ఈ బ్రహ్మాండములన్నింటినీ నిరంతరం వండుతున్నారు ఆవిడ అన్నారు. పచ్యతే అంటే అర్థం వండడం అంటే మార్పు చెందించుట అని అర్థం. సమస్త బ్రహ్మాండాల్లో పరిణామాల్ని కలిగిస్తున్నటువంటి ఆ తల్లి అందరి హృదయ పీఠంలో కొలిగిపోయినటువంటి చిచ్చక్తి. ఆ చిచ్చక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపాసిస్తున్నారు. వారందరూ జ్ఞానులే. అందుకే యా ముపాసతే విదహ అన్నారు. ఇక్కడ జ్ఞానులు అని అర్థం. కొందరు శ్వాసతో, కొందరు దృష్టితో, కొందరు సంవిత్తుతో. సంవిత్ అంటే ఇక్కడ జ్ఞానమును ఒక అర్థం. అలాగే ఊష్మం అంటే అగ్నితో ఉపాసిస్తున్నారు కొందరు. నాదముతో ఉపాసిస్తున్నారు కొందరు. జలముగా అంటే రసస్వరూపముగా ఉపాసిస్తున్నారు కొందరు. ఇప్పుడు ఎన్ని మార్గములు చెప్పారు? శ్వాస, దృష్టి, సంవిత్, అగ్ని, నాదము, రసము. మొత్తం 7 మార్గములతో ఆ తల్లిని జ్ఞానులు ఉపాసిస్తున్నారు. అంటే మార్గాలు వేరేనా, ఉపాసింపబడుతున్న తత్వం మాత్రం ఒకటే. ఆ తత్వమే జగదంబిక. ఇక్కడ శ్వాసతో ఉపాసించడం అంటే ప్రాణముగా ఉపాసించడం, ముఖ్య ప్రాణ ఉపాసన అంటారు. దీనికి ఉపనిషత్తుల్లో సంసర్గ విద్య అని పేరు. ఇక దృష్టితో ఉపాసించడము, దృష్టి అంటే ఏకాగ్రమైన దృష్టి పెట్టడం ఒకటి. అదేవిధంగా అక్షియందు, దృష్టి యందు అమ్మవారు ఉన్నారు అని ఉపాసించడం, దీన్ని అక్షిపురుష విద్య అని అంటారు. ఇవన్నీ ఉపనిషద్ విద్యలు. ఇక సంవిద్ ఉపాసనము అంటే వైశ్వానర విద్య అని చెప్పబడుతుంది. ఇక్కడ మన లోపల అహం వైశ్వానరో భూత్వ అని ప్రకాశిస్తున్నటువంటి ఆ చిదగ్నిని ఉపాసించడమే వైశ్వానర విద్య, అదే సంవిద్ విద్య. ఊష్మం అంటే జీవాగ్ని అని చెప్పారు. ఇక్కడ అగ్ని ఉపాసన అంటే అగ్నిహోత్రం ద్వారా ఆరాధించడమని యజ్ఞ పద్ధతిగా అన్వయించవచ్చు. ఉపనిషత్ పరంగా చూపిస్తే ఆ జీవాగ్ని రూపముగా ఉపాసింపబడుతున్నది. దీన్నే ముఖ్య ప్రాణ విద్య అని అంటారు శాస్త్రంలో. ఇక నాద విద్య అంటే ఉద్గీత విద్య, వారి విద్య అంటే రస విద్య, రసో వై సహా అని ఉపనిషత్తు చెప్తున్నది. అటువంటి జగదంబకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.